ఇక 5 నెలల్లోనే 18,000 కోట్ల రుణమాఫీ చేశాం. 18,000 ఆగస్టు 15 లోపు ఎన్ని దేవుళ్ళ మీద ఒట్టేయాలనో అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి తెలంగాణలో మీరు ఏడికి పోయినా ఆగస్టు 15 లోపు రుణమాఫీ జరుగుతుందన్నారు. ఆగస్టు 15 లోపు మీరు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, మీరు ఇచ్చినటువంటి నిబంధనల మేరకైనా సరే 31,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ కావాల్సింది ఆగస్టు 15 లోపు. నిజానికి మీరు ఇచ్చినటువంటి మాట కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం అయితే దాదాపుగా 51,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సింది. అది జరగకుండా తప్పించుకోవడం కోసం మీరు చేసినటువంటి దాన్ని 31,000 కోట్ల రూపాయలకు కుదించి కేబినెట్ కూడా ఆ విషయం పైన ఆమోదం తెలిపింది. ఆ ఆమోదం ప్రకారము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారము ఆగస్టు 15 లోపు రుణమాఫీ 31,000 కోట్లు చేస్తామని చెప్పి ఇవాళ ఆగస్టు 15 అయిపోయి 29 తారీఖు వచ్చింది. 14 రోజులు గడిచిపోయినాయి. ఇగో ముఖ్యమంత్రి గారే 18,000 కోట్ల రుణమాఫీ చేశామనేటువంటి మాట చెప్పారు. 18,000 కోట్ల రుణమాఫీ అంటే 31,000 కోట్లు ఏదైతే మీరు చెప్పారో దాన్ని రుణమాఫీ చేయలేకపోయారు కాబట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదనేటువంటి పేరే తప్ప మీరు రుణమాఫీ చేశారని. ఇప్పటిదాకా రైతు భరోసా ఎందుకు వేయలేదు, పెన్షన్లు ఎందుకు వేయలేదు, మధ్యలో 2 నెలల పెన్షన్లు ఆపేశారనేటువంటి వార్తలు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి దాని ప్రకారము రావాల్సినటువంటి రుణమాఫీ ఏది రైతు బంధు రాలేదు, రావాల్సినటువంటిది పెన్షన్లు పెంచాల్సింది పెరగలేదు. పోగా 1-2 నెలలు మధ్యలో పెన్షన్లు ఎగ్గొట్టి ఆ డబ్బులను మాత్రమే రైతు రుణమాఫీ పేరు మీద 18,000 కోట్లు మాత్రమే ఇచ్చి కేవలం 35-40% మంది మాత్రమే రుణమాఫీ చేశారనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. మీరు మాఫీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాన్ని ఉల్లంఘించింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పి తప్పితే మేము నిబంధనలు పెడతాము, లేకపోతే పిఎం కిసాన్కు ఉన్నటువంటి నిబంధనలను అమలు చేస్తాము, లేకపోతే ఐటీ కట్టేటువంటి వాళ్ళకి ఇస్తామనేటువంటి మాట. కానీ కొంతమంది ఎమ్మెల్యేలకు రుణమాఫీ జరిగింది. స్వయంగా స్పీకర్ గారే పొరపాటున నాకు వచ్చినట్టున్నది, ఆ రుణమాఫీని నేను తిరిగి మళ్ళీ బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తున్నాననేటువంటి మాట స్పీకర్ గారు అధికారికంగా ప్రకటించారు. అంటే మీ విధానం ఎట్లా ఉందనేటువంటిది కాంగ్రెస్ పార్టీ తెలిసిపోతలే. 5-6 మంది ఎమ్మెల్యేలది వివరాలు వచ్చినాయి బయటికి, వీళ్ళకి రుణమాఫీ జరిగిందని. అంటే పకడ్బందీగా నిబంధనలను అమలు చేయలేదు. రుణమాఫీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల రుణాలు మాత్రమే రుణమాఫీ జరిగిందనేటువంటిది కూడా ప్రజల్లో బాగా చర్చ జరిగింది. ఇది కూడా దీనిపైన కూడా వివరణ ఇవ్వాల్సినటువంటిది ఉంటుంది. రుణమాఫీ 18,000 కోట్లు చేశారు, మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం రుణమాఫీ జరగలేదు. ఈ విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి.